హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో మనకు తెలియని కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. మనం కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. ఆ పాయింట్స్ కవర్ చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్లో కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాంగ్ వీడియో తయారు చేయాలనుకుంటే 16:9 మీద, షార్ట్ వీడియో తయారు చేయాలనుకుంటే 9:16 మీద క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మీరు మీ మొబైల్ ఫోన్లో వీడియోని స్క్రీన్ రికార్డ్ చేస్తూ తయారు చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని కైన్ మాస్టర్లో ఎడిట్ చేయాలనుకుంటే 1:1 మీద క్లిక్ చేసుకోండి. సో ఆ విధంగా చేస్తే మీరు రికార్డ్ చేసింది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియో తయారు చేస్తున్నాను కాబట్టి 16:9 మీద క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక వీడియో తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని తాలూకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తాయి. మీకు కావాలి అనుకుంటే గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకోవాలి అనుకున్నాను. తీసుకొని నెక్స్ట్ నాకు కావాల్సిన ఇమేజ్ ఒకటి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నాకు ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు కాబట్టి దాన్ని డిలీట్ చేసేసి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దీని నుంచి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందాక నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేసుకున్నాను. కొత్తగా వేరొక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని దాన్ని డ్రాగ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఒక వీడియో లెంత్ ఎంత కావాలో అంతవరకు ఆ లేయర్ని డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన ఒక ఇమేజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ సమంత గారి ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. అది కూడా నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను అంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, దాన్ని చూడండి. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు అని చాలామంది అనుకుంటారు. సో అలాంటి డౌట్ వచ్చే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. దీనిలో ఫస్ట్ మనం ముందుగా ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి చూడండి మనం ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే మనం తీసుకున్న ఆ ఇమేజ్ ఎలా చేంజ్ అవుతుందో. సో అంటే మనం తీసుకున్న ఇమేజ్ వీడియో తగ్గట్టు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా చూసి మీకు నచ్చిన స్టైల్లో ఇమేజ్ని సెట్ చేసుకొని మీ వీడియో తగ్గట్టుగా తీసుకోండి. ఏది వద్దనుకుంటే నన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం తీసుకున్న ఒరిజినల్ ఇమేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో ఆప్షన్ ఏంటంటే ఆల్ఫా అంటే ఏంటంటే మనం తీసుకున్న ఇమేజ్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం. సో వీడియో తగ్గట్టుగా ఆ ఇమేజ్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కానీ ఈ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో ఆప్షన్ బ్లెండింగ్. సో ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ గురించి తెలుసుకోవాలంటే మొదట మనం కొన్ని టెంప్లెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ నాకు నచ్చిన కొన్ని వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాను. కైన్ మాస్టర్ గ్రీన్ టెంప్లెట్స్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్కి గ్రీన్ కలర్ పోయి ఇప్పుడు ఆ ఇమేజ్ మనం తీసుకున్న సమంత గారి ఇమేజ్ మీద సెట్ అయిపోతుంది. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరో టెంప్లెట్ తీసుకొని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మరో టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ పెట్టుకున్న ఒక టెంప్లెట్. సో ఇక్కడ సింబల్ అండి. సో ఇది యానిమేషన్ సింబల్. సో చూడండి, అంటే ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవే.
వీటిలో నాకు నచ్చిన ఒకదాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నాకు ఒక సింబల్ అంటే లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నేను క్లిక్ చేసుకున్నాను. దాన్ని సమంత గారి ఇమేజ్ మీద డ్రాగ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో నేను స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్క్రీన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఆ సింబల్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ పోయి ఆ తర్వాత అది మనకి సమంత గారి ఇమేజ్ మీద ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఈ టెంప్లెట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మరలా ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నచ్చిన విధంగా ఆ ఇమేజ్ అనేది సమంత గారి ఇమేజ్ మీద ప్లే అవుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం కోసం బ్లెండింగ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న వారికి బ్లెండింగ్ ఆప్షన్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే కాకుండా కైన్ మాస్టర్లో ఇంకా మీకు ఏదన్నా ఆప్షన్ గురించి డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇప్పుడు ఏంటంటే మరో టెంప్లెట్ తీసుకొని అది ఏ విధంగా బ్లెండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ డౌన్లోడ్ పెట్టుకున్న మరొక టెంప్లెట్ తీసుకుంటున్నాను. సో దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న టెంప్లెట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఏ టెంప్లెట్ అయితే బాగుంటుందో ఆ వీడియోకి దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది మన వీడియో మీద ఇలా ఫుల్గా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాస్టీస్గా మళ్ళీ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకుంటే ఈ ఎఫెక్ట్స్ అనేవి ఆ ఇమేజ్ మీద అప్లై అయిపోతాయి. సో ప్లే బటన్ చూడండి ఒకసారి. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి. సో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా మనం తీసుకున్న ఈ టెంప్లెట్స్ వద్దనుకుంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. సో ఈ విధంగా డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరో ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే క్రోమాకి. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి కైన్ మాస్టర్లో. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం గూగుల్ నుంచి గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని క్రోమాకి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే దాని చుట్టూ ఉన్న గ్రీన్ కలర్ అనేది పోయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది పూర్తిగా. దాన్ని మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్ అనేవి గూగుల్లో రోజ్ ఫ్లవర్ ఇన్ గ్రీన్ స్క్రీన్ అని చెప్పి టైప్ చేయండి. అదేవిధంగా మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని అక్కడ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్తో ఇమేజ్ వస్తుంది. సో దాన్ని క్రోమాకి యూజ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోబోయే మరో ఆప్షన్ ఏంటంటే బ్లర్ ఆప్షన్. మన ఫోన్లో కొన్ని ఇమేజెస్ తీసుకున్నప్పుడు మన పర్సనల్ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కనిపించకుండా ఉండాలంటే ఈ బ్లర్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో బ్లర్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే మొదట మనం ఏం చేయాలి అంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హౌస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద బ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లర్కి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసుకొని వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని మన ఇమేజ్ మీద అప్లై చేసుకోవాలి. సో ఇలా కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ బ్లర్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో నేను ఒక ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఆ ఎఫెక్ట్ అనేది మనం ఏ ఇమేజ్ మీద అయితే బ్లర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఫుల్గా బ్లర్ రావాలి అనుకుంటే, ఆ ఇమేజ్ పూర్తిగా కనిపించకూడదు అనుకుంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. 100% అని పెడితే బ్లర్ అనేది కనిపించదు. ఇక్కడ డిక్రీజ్ చేయాలి. సో నెంబర్స్ డిక్రీజ్ చేసే కొద్దీ ఆ ఇమేజ్ అనేది బ్లర్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మరొక బ్లర్ ఆప్షన్ తీసుకుందాము. దాని గురించి నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసుకొని వేరొక బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది సమంత గారి ఇమేజ్ మీద పెట్టేసేసి ప్రాపర్టీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది ఇక్కడ పెంచుతూ ఉంటే
ఆ ఇమేజ్కి బ్లర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా పూర్తిగా ఇమేజ్ అనేది కనిపించట్లేదు. సో ఈ విధంగా అయితే బ్లర్ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం తయారు చేసే వీడియోలో యారోస్ కావాలంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోకి యారోస్ అనేవి అప్లై అయిపోతాయి. ఆ తర్వాత మనం చెప్పుకునే మరో ఆప్షన్ ఏంటంటే స్టిక్కర్స్. సో మనం ఒక వీడియోని తయారు చేసిన తర్వాత ఆ వీడియో ఎండింగ్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఇలా చెబుతూ ఉన్న టైంలో ఐకాన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అవి కావాలి అనుకుంటే ఇక్కడ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసేసి 3D సోషల్ మీడియా స్టిక్కర్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల స్టిక్కర్స్ అయితే వస్తాయి. సో మన వీడియో తగ్గట్టు వాటిని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో లైక్ కావాలంటే లైక్, షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే షేర్ ఇలా డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే అదేవిధంగా సబ్స్క్రైబ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇవన్నీ కూడా స్టిక్కర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లేకపోతే మనం హోమ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి నేను ఏ విధంగా సెట్ చేస్తున్నానో ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఇక్కడ లైక్ సింబల్, అదేవిధంగా షేర్, తర్వాత సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కావాలంటే మాత్రం స్టిక్కర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత సమంత గారి బర్త్డే అనుకుందాము. సో ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ ఒక టెక్స్ట్ కావాలి, దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి టీ అనే సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సమంత గారు అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని వీడియో తగ్గట్టు డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేశాను. ఈ విధంగా ఈ టెక్స్ట్ని మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటున్నాను. దాని గురించి ఫాంట్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేశాను. ఇంకొంచెం స్టైలిష్గా ఇవ్వాలి అనుకుంటున్నాను. దీని గురించి నేను ఫాంట్ మీద క్లిక్ చేసుకొని హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో దానిలో నాకు నచ్చిన ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. నాకైతే ఇలా నచ్చింది. సో దానికి నేను ఇప్పుడు కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో కలర్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ తీసుకోవాలి. సో మీకు నచ్చిన ఏ కలర్ అయినా దానికి అప్లై చేసుకోవచ్చు. సో కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే రకరకాల కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నేను రెడ్ కలర్ మీద క్లిక్ చేశాను. తర్వాత అవుట్లైన్ గురించి నేను ఇక్కడ లైట్ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్లో ఇవ్వాలి. సో ఆ గ్లో అనేది నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. సో రెడ్ కాదండి, వైట్ కలర్ ఇస్తున్నాను. సో ఇలా తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత షాడో కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో దాని గురించి షాడో మీద క్లిక్ చేసుకున్నాను. అక్కడ నాకు నచ్చిన ఒక కలర్ని అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకొని టిక్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్స్ అనేవి ఆ టెక్స్ట్కి అప్లై అయిపోతాయి. సో ఈ విధంగా మనకు నచ్చిన కలర్ మనకు నచ్చిన స్టైల్లో ఈ విధంగా అయితే టెక్స్ట్కి ఇవ్వచ్చు. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ రోజ్ ఫ్లవర్స్ అనేవి మనకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ని కొంచెం సెంటర్గా జరుపుతున్నాను. సో ఈ విధంగా ఏదైనప్పటికీ మనం ఏది చేసినా మనకు నచ్చిన విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా సమంత గారికి బర్త్డే విషెస్ తెలియజేయడం కోసం ఇలా ఒక వాల్ పేపర్ తయారు చేశాను. తయారు చేసి ఈ విధంగా అయితే దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ ఉపయోగించుకొని మీకు నచ్చిన విధంగా వీడియోస్ అయితే తయారు చేసుకోండి. మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కైన్ మాస్టర్లో ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.